వైకుంఠలోకంలో లక్ష్మీదేవి ఒక చిన్న అసమత వల్ల బాధతో దివ్య నివాసాన్ని వదిలి భూమికి అవతరించి గాఢ తపస్సు చేసేందుకు దిగింది. తిరుమల పర్వతాల శాంతమైన కొండలపై లక్ష్మీదేవి అచంచలమైన భక్తితో ధ్యానం చేసేది. ఆమె స్వర్ణకాంతి పర్వతాలను మరియు నదులను ప్రకాశింపజేసేది. ఆ తపస్సును చూసి పరమేశ్వరుడు భూమికి శ్రీనివాస రూపంలో అవతరించి పుణ్యమైన కొండల్లో తిరిగి కరుణ మరియు దివ్యశక్తిని ప్రసారం చేశారు. రాజు తోటల్లో శ్రీనివాసుడు పద్మావతి రాజకుమార్తెను చూశాడు. అది మొదటి చూపులోనే ప్రేమ, ఆ దివ్యశక్తులి ఆశీర్వదించాయి. శ్రీనివాసుడు మరియు పద్మావతి గొప్ప దివ్య వివాహం చేసుకున్నారు. దేవతలు, ఋషులు మరియు దివ్య ప్రాణులు హాజరై ప్రేమ మరియు ఆశీర్వాదంతో నిండిన వేడుక జరిగింది. వివాహానికి కావలసిన సంపద కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారు. భవిష్యత్ భక్తులు దాన్ని పూజల ద్వారా తీర్చుతారని వాగ్దానం చేశారు. శ్రీనివాసుడు అసలు స్వరూపం శ్రీ వెంకటేశ్వరుడిగా ప్రదర్శించాడు. భక్తులను రక్షితి ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆశీర్వాదం ప్రసాదించాడు. ఇప్పటికీ కోటలాది భక్తులు తిరుమలకు వస్తూ ప్రార్థనలు, దానాలు సమర్పిస్తూ దివ్య వాగ్దానం నెరవేర్చడంలో సహకరిస్తూ శ్రీ వెంకటేశ్వరుడి ఆశీర్వాదం పొందుతున్నారు.